ఈ సమ్మర్‌లో మల్లెపూలు విరగబూయాలంటే మనం ఫ్రీ ఫర్టిలైజర్స్ ఇంట్లో వేస్ట్ అని పడేసేటటువంటి వాటితోనే చక్కగా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వొచ్చండి. ఇది ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు ఇవ్వాలి మొక్కకి? ఇదంతా కూడా డీటెయిల్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు మల్లె మొక్క గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందామండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మల్లె మొక్క చాలా హెవీ ఫీడర్ ప్లాంట్. చక్కగా టైంకి ఫీడింగ్ చేసినాం అనుకోండి, మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది మనకు. ఈ సమ్మర్ అంతా కూడా వర్షాకాలంలో కూడా చక్కగా పూలు వస్తాయి. ఒక చలికాలంలో మాత్రమే రెస్టింగ్ పీరియడ్ ఈ మొక్కకి. ఆ తర్వాత మనకైతే మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుండగానే మళ్ళీ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. ఎట్లయితే ఇప్పుడు వస్తున్నాయో మనకు అలాగే. అయితే మరి ఏంటంటే మనము పువ్వులు ఎక్కువ పూయడానికి చేయవలసిన పనులు ఏంటంటే టిప్స్ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. పువ్వులు పూసి అయిపోయిన తర్వాత మనం మొక్క పైన అట్లనే ఎండిపోయి రాలిపోతాయిలే అని మనం ఊరుకోకుండా ఎప్పటికప్పుడు అయిపోయిన పూలని మనం ఒక 2-3 ఆకులు కింద వరకు ఎట్లయితే గులాబీ పువ్వులు అయిపోయిన తర్వాత కట్ చేస్తామో సేమ్ అదే విధంగా వీటిని కూడా మనం కత్తిరించాలి. అట్లా కట్ చేయడం వల్ల అక్కడ నుండి ఎక్కడైతే మనం కట్ చేస్తామో అక్కడ నుండి మనకు 2-3 కొమ్మలు వచ్చేసి చక్కగా మొగ్గలు అయితే ఎక్కువ వస్తాయి. ఎక్కువ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనకు పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి కదండి. ఆ విధంగా మనం ఎక్కువ పువ్వులు అయితే తీసుకోవచ్చు. ఇంకొకటి, ముదిరిపోయిన ఆకులు అంటే డార్క్ గ్రీన్లో ఉండేటటువంటి ఆకులు ఎప్పటికప్పుడు మనం తీసేస్తుండాలి. అవి కింది భాగంలో, మొక్క కింది భాగంలో ఉంటాయి కదా, వాటిని మనం వదిలేయకుండా, అవి ఇంకా వేస్ట్ అనమాట, ఎనర్జీ అక్కడ వేస్ట్ అయిపోతుంటుంది చాలా మొక్కకి. కాబట్టి అవి మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఫ్రెష్ కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఈ మొక్కలను అయితే ఫుల్ సన్లైట్లో పెట్టాలి, అప్పుడైతేనే పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఇక వాటరింగ్ విషయానికి వస్తే డైలీ 1 టైం అయితే కంపల్సరీ వాటరింగ్ ఇవ్వాలి. పెస్ట్ కోసం అయితే మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రేస్ అయితే వారానికి ఒకసారి తప్పకుండా, పెస్ట్ ఉన్నా లేకపోయినా తప్పకుండా స్ప్రే అనేది చేయాలి మొక్క పైన. ఇంట్లో నుండి వేస్ట్ అని పడేసేటటువంటి వాటితోనే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చేసి ఇంత బాగా పూలైతే పూయించుకోవచ్చు. మరి ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 1 లీటర్ నీళ్లు తీసుకొని దానిలోకి ఆలుగడ్డ పీల్ చేసిన తర్వాత వచ్చినటువంటి పీల్స్ని నేను ఈ నీళ్ళల్లోకి వేసి చూడండి, ఇట్లా ఒక 4 రోజుల పాటు ఫర్మెంట్ చేసి పెట్టినాను. ఎంతో చక్కగా ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది. అయితే మీకు టైం లేదు, మేమంతగా వెయిట్ చేయలేము అనుకుంటే మాత్రం ఒకరోజు కంప్లీట్గా నానబెట్టినా చాలు. ఇక్కడ నేను 4 లీటర్ల నార్మల్ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ క్యాన్లోకి. ఇప్పుడు ఈ లీటర్ ఫర్టిలైజర్ దీనిలోకి వేసేస్తున్నాను చూడండి. మీరు ఒక్కరోజు ఫర్మెంట్ చేస్తే కనుక, అంటే 24 గంటలు ఫర్మెంట్ చేస్తే ఓన్లీ 1కి 1 నీళ్ళు తీసుకోండి, అంటే 1:1 రేషియోలో. ఇక్కడ నేను 4 రోజులు ఫర్మెంట్ చేసినాను కాబట్టి నేను 4 లీటర్స్ వాటర్ తీసుకున్నాను ఈ 1 లీటర్ ఫర్టిలైజర్లోకి. ఓకేనా, 1:4 రేషియో తీసుకున్నాను. ఇట్లా మీరు, ఇది పెద్ద క్యాన్ వాటర్ కాబట్టి పీల్స్ పడ్డా ఏం ప్రాబ్లం ఉండదు, తర్వాత మనం తీసేయచ్చు వాటిని. అయితే చూడండి, దీనిలోకి ఇప్పుడు నేను ఈ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తాను. ఈ కాఫీ పౌడర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కల పైన. ఇప్పుడు ఈ ఆలు పీల్స్ ఏవైతే మనం నానబెట్టినామో దాంట్లో రిచ్ పొటాషియం ఉంటుంది. మన మొక్కలకి పువ్వులు ఎక్కువ పూయాలంటే పొటాషియం అనేది చాలా అవసరము. మరి ఆ పొటాషియం అనేది ఆలు పీల్స్ ద్వారా అందుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కాఫీ పౌడర్ ఏదైతే వేస్తున్నామో మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. మరి ఆ తర్వాత మట్టిని కూడా అసిడిక్గా ఉంచుతుంది. అసిడిక్ సాయిల్ అంటే పూల మొక్కలకి చాలా ఇష్టము. పువ్వులు ఎక్కువ పూస్తాయి మట్టి అసిడిక్గా ఉంటే. అందుకని కాఫీ పౌడర్ మనము మొక్కలకి ఇస్తూ ఉంటాము. మరి ఈ కాంబినేషన్లో ఈ పొటాటో పీల్స్ తర్వాత ఈ కాఫీ పౌడర్ మనము కలిపి మన మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు కూడా మంచి గ్రోత్ ఉంటాయి, గ్రీన్గా పెరుగుతాయి. అదేవిధంగా కొత్త కొత్త బ్రాంచెస్ చూడండి, మీరు గమనించి చూసినట్టయితే తెలుస్తున్నాయి కదా, నేను కొమ్మలతో పెంచుకున్నటువంటి మొక్క ఇది. చూడండి, న్యూ షూట్స్ వచ్చేసినాయి, అన్నీ కూడా కొత్త కొత్త కొమ్మలు. మరి ఇట్లా మనకు ఇప్పుడు ఎన్ని కొత్త కొమ్మలు వస్తాయో అన్ని పువ్వులు వస్తాయి మనకు. ఈ విధంగా మంచిగా ఈ ఫర్టిలైజర్ అయితే మన మొక్కలకి ఇవ్వాలి. చూడండి, చక్కగా
మట్టి అంతా తడిచేటట్టుగా మనం ఈ విధంగా ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు కొంచెం వాటర్ అయితే ఇవ్వండి మొక్కకు తప్పకుండా. నార్మల్ వాటర్ ఇచ్చిన తర్వాతనే మీరు ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇక్కడ కూడా ఇంకొక పాట్‌లో నేను గుచ్చి పెట్టినాను ఈ కొమ్మల్ని. ఎంత చక్కగా మరి కొమ్మలైతే చిగుర్లు వచ్చేసినాయో చూడండి. ఈ విధంగా కొత్త కొత్త చిగుర్లయితే వచ్చేస్తున్నాయి. ఇవే కాదండి, ఇంకా నేను కొన్ని మందార కొమ్మలు ఇవన్నీ కూడా నాటి పెట్టుకున్నాను. వాటిని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలోనే. హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత కొమ్మలను పడేయకుండా మనము సాయిల్ మిక్స్‌లో నాటి పెట్టుకున్నట్టయితే చక్కగా చిగుర్లు వచ్చేసి మళ్ళీ మనకు కొత్త మొక్కలైతే రెడీ అయిపోతాయండి. ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి మల్లె మొక్కలకు ఒకటే కాదు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.